అందరికీ నమస్తే అండి. నా పేరు పిఎన్ఆర్వి ప్రసాద్, అడ్వకేట్ని. ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్కి స్టార్ట్ అయినాయి. సో అందరు విద్యార్థులకు శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్. అందరు బాగా రాయండి. అట్ ద సేమ్ టైం సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి షార్ రోడ్లో సులూర్పేటలో గురుకులం దగ్గర సెంటర్ ఉంది. గురుకులం ఒక 100 మంది విద్యార్థులు ఇట్లా సెంటర్ ముందు నుంచున్నప్పుడు ట్రాఫిక్ కంజెషన్గా ఉంటుంది. ఒక పక్క షార్కి వెళ్ళే వెహికల్స్, ఒక పక్క షార్ నుంచి సులూర్పేటకి వెళ్ళే వెహికల్స్, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఎడ్యుకేషన్ బస్సెస్, ప్రైవేట్ కంపెనీ బస్సెస్, జేసీబీలు, జీపులు అన్నీ ఒకేసారి రోడ్డు మీద తిరుగుతూ ఉండటం వల్ల అండ్ పిల్లలు రోడ్డు మీద ఉండటం వల్ల అట్ ద సేమ్ టైం పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఎవరైతే పేరెంట్స్ వస్తున్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద బైక్స్ ఆపటం వల్ల కొంచెం ఒక రిస్కీ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. సో నేనైతే మన సులూర్పేట పోలీస్ ఎస్ఐ గారికి వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు ఎస్ఐ గారు వెంటనే స్పందించారు. సో మై నమస్తే టు ఎస్ఐ గారు, స్పందించినందుకు ఆన్ వాట్సాప్ ఇమీడియట్గా. అట్ ద సేమ్ టైం అందరి పేరెంట్స్కి, షార్ వెహికల్ డ్రైవర్స్కి, షార్ ఎంప్లాయీస్కి, సులూర్పేట వాస్తవ్యులకు, ఎవరైతే రోడ్ మీద బైక్ మీద తిరుగుతున్నారో ఇటు సులూర్పేట టు శ్రీహరికోట టు సులూర్పేట, వాళ్ళందరికీ ఒకే విన్నపము. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నందువల్ల పేరెంట్స్, స్టూడెంట్స్ అక్కడ గుమికూడటం వల్ల మీరు దయచేసి వెహికల్స్ ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దండి. కొంచెం స్లోగా రండి. పిల్లలు వాళ్ళ ఎగ్జామినేషన్స్ మూడ్లో ఉంటారు, ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారు, ట్రాఫిక్ సరిగ్గా గమనించకపోవచ్చు, ఏదైనా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ లాగా. అండ్ చంచలమైన మనసులతో పిల్లలు ఉంటారు, ఎగ్జామినేషన్స్ ఎట్లా రాస్తామనే ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి దయచేసి ప్రజలు పోలీస్ వాళ్ళకి సహకరించి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా గురుకులం పాఠశాల దగ్గర ఆన్ ద వే టు సులూర్పేట, ఆన్ ద వే టు శ్రీహరికోట గురుకులం పాఠశాల ఏదైతే మధ్యలో ఉందో అక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూడండి. పిల్లలకి సహకరించండి. ఎగ్జామినేషన్స్ వాళ్ళు వాళ్ళు హ్యాపీగా పీస్ఫుల్గా రాసేదానికి అందరూ సహకరిస్తారని, ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా జరుగుతుందని, మనము పిల్లలకి సపోర్ట్ చేద్దాము, అట్లాగే పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాము ఒక సిటిజన్స్ కింద అని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ 15 రోజులు ఏదైతే ఎగ్జామినేషన్స్ జరుగుతున్న రోజుల్లో మార్నింగ్ 9 గంటలకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో 8 to 9 చాలా మంది పిల్లలు బయట ఉంటారు కాబట్టి ఆ టైంలో అట్ ద సేమ్ టైం పరీక్ష 12 గంటలకు అయిపోతుంది. సో అందరూ ఒకేసారి బయటకు రావచ్చు పిల్లలు. సో 12 to 1 ఆ టైంలో కాస్త వెహికులర్ ట్రాఫిక్ వాళ్ళు కాస్త నిదానంగా చూసుకొని పోలీసు వాళ్ళకి సహకరిస్తూ అండ్ మనమే బాధ్యతగా వెహికల్స్ నడపాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి.